నువ్వు ఇంగ్లీష్ దేవుడు, మా దేవుళ్ళు ఇంతమంది ఉండారని నేను అంటే సరేనని వాళ్ళందరినీ పిలిచాడు దేవుడు నా ముందుకి. ఇట్లా అందరూ లైన్గా ఉండారు, ఆంజనేయులు, దుర్గ మొత్తం ఇక ఈ గ్రహాలు అందరూ వచ్చేసారు. వచ్చేటోడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏసు రక్తమే చేయమని చెప్పి ఒకటే అన్నారు. ఆయన అడుగు వెళ్ళి ఎవరు నిజమైన దేవుడు అని అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే కదా నేను పూజ చేశాను 2 సంవత్సరాలు, మీరు కదా దేవుళ్ళు అంటే ఇంకా నైవేలే నేను పూజ చేయమని మేము అన్నాం, ఏంటి నువ్వే చేసావు మాకు, అసలు మాకే మోక్షం లేదు, మేము సస్తే ఆ పాతాళ లోకంలోకి వేసేస్తాడు దేవుడు. నాకు మొన్న ఏం జరిగిందంటే రీసెంట్గా నేను విజయవాడ వెళ్ళిన ఒక పార్టీకి, మంది ఆగిన ఫుల్ బిర్యానీ తిన్నా, బండేసుకొని రివర్లు వస్తుంటే ఒక బోర్డు కనిపించింది, దేవుడు నిన్ను కడగబడును అని ఉంది అక్కడ. ఇదేంది దేవుడు మనల్ని కడగడం ఏంది అని చెప్పేసి అని సైలెంట్గా వెళ్ళిపోతున్నా. అర్జెంటుగా బాత్రూమ్ వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక దగ్గర పోయినా నీళ్ళు ఉన్నా లేకపోయినా ఏం కాదని చెప్పేసి అని ఒక దగ్గర పోయి చెట్లలో కూర్చున్నా. అప్పుడు ఆ వాక్యం గుర్తొచ్చింది, దేవుడు నిన్ను కడగబడినానుంది, నిజంగా మనల్ని కడుగుతాడా అంటే అప్పుడే నా వెనకాల నుంచి ఒక గొప్ప వెలుగు వచ్చి నా ముడికి నుంచి చేయించి ఆటోమేటిక్గా వాటర్ వచ్చి కడుగుతుంది అన్నమాట. ఇట్లా అబ్బా ఏం కడిగింది ఆ కడుగుడైతే, అప్పుడే నాకు జ్ఞానం వెలిగింది అన్నమాట. మీరు చెప్పే సాక్ష్యాలు నిజమని.